హాయ్ ఫ్రెండ్స్, పెళ్లైన తరువాత స్త్రీలలో మార్పు రావడం సర్వసాధారణం. వస్త్రధారణ నుండి ఆహారపు అలవాట్ల వరకు ఎన్నో విషయాలలో మారిపోతారు. కొత్తగా పెళ్లయ్యాక భార్యలు భర్తలను ఇంప్రెస్ చేయడానికి వారికి నచ్చినట్టు మారతారు. భర్తలు కూడా భార్యలను సంతోష పెట్టడానికి ఎన్నెన్నో పనులు చేస్తారు. అయితే మొత్తం మీద చెప్పుకుంటే భర్తల కోసం మారిపోయే మహిళలే ఎక్కువగా ఉంటారు. అదంతా భర్త మీద ప్రేమ అని అనుకుంటారు, కానీ భర్తల మీద ఎంత ప్రేమ ఉన్నా సరే కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు. కొన్ని ఇష్టాలను కూడా మార్చుకోకూడదు. మహిళలు తమ భర్తల కోసం అస్సలు చేయకూడని 4 పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, భర్త నియంత్రణకు లోను కావద్దు. పెళ్లైన కొత్తలో అమ్మాయిలు తమ భర్తలకు నచ్చినట్టు ఉండడానికి ఇష్టపడతారు. అయితే ఇందులో భాగంగా భర్త అలాంటి పనులు చేయకు, ఇలాంటి పనులు చేయకు, వారితో మాట్లాడకు, వీరితో మాట్లాడకు, అలా ఉండకు, ఇలా ఉండకు అని చెబుతూ ఉంటాడు. అవన్నీ వినకపోతే భార్యకు భర్త మీద గౌరవం లేదని, ప్రేమ లేదని అనుకుంటారేమో అనే సంకోచంతో మహిళలు ఈ మాటలను గౌరవిస్తారు. ఫలితంగా భర్త చెప్పినట్టు చేస్తారు. మొదట్లో భార్యలు గౌరవం అనుకున్నది కాస్త ఆ తరువాత ఇబ్బందిగా మారుతుంది. భర్త పూర్తిగా తన భార్య జీవితాన్ని నియంత్రించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. భర్తకు మరియు అతని ఇంటికి ఎలాంటి ఇబ్బంది కలగనంత వరకు భార్యలు చేసే పని ఏదైనా మానుకోవాల్సిన పని లేదు. నెంబర్ 2, తిట్టేందుకు మరియు కొట్టేందుకు అలుసు ఇవ్వద్దు. భార్య అంటే భర్త దగ్గర మాటలు పడటానికి, వారి చేతిలో దెబ్బలు తినడానికి దొరికిన ఆప్షన్ కాదు. చాలా మంది భర్తలు వారి మానసిక అసంతృప్తిని మరియు ఇతరుల మీద కోపాన్ని భార్యల పైన చూపిస్తుంటారు. తిట్టడం, చెయ్యి చేసుకోవడం లాంటి విషయాలకు వారికి అవకాశం ఇవ్వద్దు. అదేవిధంగా మహిళలు తమకు ఇష్టం లేకుండా పడక గది కార్యకలాపాలలో పాల్గొనొద్దు. ఇది ఒకసారి అలవాటైతే జీవితాంతం మహిళలకు ఇష్టం లేని సమయంలో కూడా భర్తల చేతుల్లో కీలు బొమ్మగా మారే ప్రమాదం ఉంది. నెంబర్ 3, ఇష్టాలను మార్చుకోకండి. భర్తలు భార్యల మీద కొన్ని విషయాల్లో ఒత్తిడి తెస్తారు. వీటిలో ముఖ్యమైనది శరీరానికి సంబంధించినవే. వాళ్లకు నచ్చని దుస్తులు వేసుకుంటే ఎగతాళి చేయడం, వారికి నచ్చని ఆహారం తింటే లావైపోయావనో లేదా మరే ఇతర కారణంతోనో బాడీ షేమింగ్ చేయడం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా నా పెళ్ళాం నేను చెప్పినట్టు వింటుందనో లేదా బంధువులు స్నేహితుల ముందు బిల్డప్ ఇవ్వడానికో భార్య మీద అజమాయిషీ చేస్తుంటారు. ఇలాంటి పనులకు అస్సలు అవకాశం ఇవ్వకండి. నెంబర్ 4, భర్త కొలీగ్స్కు దూరంగా ఉండకండి. చాలా మంది మహిళలకు తమ భర్తలు పనిచేసే ఆఫీస్, వారి కొలీగ్స్ మరియు స్నేహితుల గురించి పెద్దగా తెలియదు. ఒకవేళ మహిళలు అడిగినా మీకెందుకు అని దబాయించే మగవారు ఉంటారు. కానీ భర్త స్నేహితులు, ఆఫీస్ కొలీగ్స్ మరియు ఇతర పరిచయస్తుల నుండి దూరంగా ఉండొద్దు. భర్త మీద అనుమానంతో మాత్రం ఇలా చేయొద్దు. అతనికి తెలిసిన వారితో టచ్లో ఉండటం వల్ల కొన్ని సమస్యలను చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు.